శ్రమల్లో ఉన్న ఒక సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట. శ్రమల్లో ఉన్న ఒక సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట. సోదరుడి చేత శోధించబడుతున్నటువంటి సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట. ఏమన్నా తెలుసా? ప్రభువా, నీ స్వాస్థ్యము బంధకాల్లో ఉంది, విడిపించుకో అని. ఏమన్నా అర్థమైందా మీకు? ప్రభువా, నీ స్వాస్థ్యము బంధకాల్లో ఉంది, విడిపించుకో. నీ ఇష్టం, నీకు అప్పచెప్పుకుంది నీ స్వాస్థ్యం. ఎవరు ఆ స్వాస్థ్యం? ఆమె. నువ్వు ప్రాణం పెట్టి కొనుక్కున్నావుగా నన్ను, నీ స్వాస్థ్యాన్నిగా నేను. ఇదిగో బంధకాల్లో ఉన్న, విడిపించుకోవాయా. నన్ను నేను విడిపించుకోవటం చేత కాదు, నన్ను విడిపించుటకు సమర్థుడవు నీవే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ పనికి పూనుకున్నాడు. ఈరోజు నీవు ఆయనకు అప్పగించుకుంటే, బాప్తిస్మం ద్వారా అప్పగించుకుంటున్నావు. ఇక ఇప్పుడు ఎంతమంది సిద్ధపడ్డారు, ఏమని అప్పచెప్పుకుంటున్నారో తెలుసా? సృష్టికర్త, ఇక నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఓ ప్రధాన శిల్పి, ఓ పరమ శిల్పి, శిల్పకారుడా నా యేసయ్యా, ఇదిగో నీ చేతికి అప్పగించుకుంటున్నా. ఇక నీ చిత్తము చొప్పున నన్ను నిర్మించు, నీ స్వాస్థ్యముగా నన్ను స్వీకరించు, నీ రాజ్యములో నాకింత చోటివు, నీ ఆలయములో ఒక రాతి వలె నన్ను నిలుపు. నఖముఖాల చెక్కుతావా, లేకపోతే స్తంభంగా చెక్కుతావా? నన్ను ఎలా చెక్కాలనుకుంటున్నావో, నాకు ఏ షేప్ ఇవ్వాలనుకుంటున్నావో ఇక నీ ఇష్టము. నేనైతే ఈరోజు హృదయపూర్వకంగా నన్ను నేను అప్పగించుకుంటున్నా. లోకాన్ని విడిచిపెట్టా, నాకు వద్దనుకుంటున్నా, నీ దగ్గరకు వచ్చా. ఇక నాలో నీ పోలికకు అడ్డుపడేటువంటి లోకమంతటిని కూడా క్రమక్రమంగా తొలగించి, నన్ను నీ పోలికగా మార్చి, నీ రాజ్యంలో నేను కూడా నీతో ఉండునట్లు నాకు కృపనీయ్యా అని చెబుతున్నావు ఇప్పుడు నువ్వు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి బాప్తిస్మం ద్వారా నువ్వు ఇస్తున్న సంకేతం ఏంటంటే ఇదే ఇప్పుడు నేను చెప్పింది. మొదటిది ఏం చేస్తాడు? వేరుపరిచిన అనుభవం. రెండోది ఏం చేస్తాడు? నీలో ఉన్న లోకాన్ని వేరుపరిచేటువంటి పని ఆయన మొదలు పెడతాడు. దీనికోసం ఈ వేరుపరిచేటువంటి ప్రక్రియలో లోకం నుంచి నేను వేరుపరిచేటప్పుడు కొన్ని గాయాలు కలుగుతాయి. మరి పాత స్నేహాలు, పాత లింకులు, పాత తేడాలు, పాత మంచి చెడ్డలు మొత్తం తెంచుకోవాల్సి వచ్చింది. మరి ఎప్పటి నుంచో ఏర్పడ్డ